మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మూవీ బాక్స్ ఆఫీస్ 2 days రిపోర్ట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతుంది. సినిమా రిలీజ్ అయిన కేవలం 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 47 కోట్లకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టి 50 కోట్ల క్లబ్ కి రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం తోటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల ట్రెండ్ చూస్తుంటేనే మాస్ మహారాజా రవితేజ ప్రీవియస్ మూవీస్ చేయని రచ్చను ఇరుముడి సినిమా చేస్తుంది. అలాగే ఈ వీకెండ్ లో ఇంకెంతటి మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. రవితేజ తన ఫిల్మ్ కెరీర్ లో ఇంతకు ముందు బ్లాక్ బస్టర్స్ హిట్స్ చూసినా కానీ ఇరుముడి సినిమా అంత సాలిడ్ సక్సెస్ అయితే తనకు ఇప్పటి వరకు రాలేదు. సో ఇదైతే తనకు అసలు సిసలైన కంబ్యాక్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు సినిమాకు ఇంతటి పాజిటివ్ వేవ్ రావడానికి మెయిన్ రీజన్ అయ్యప్ప స్వామి భక్తుడిగా ఈ సినిమా రావడం ఒక రీజన్ అయితే, మూవీలో 2 అదిరిపోయే అయ్యప్ప స్వామి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ని రీమేక్ చేసి మూవీలో పెట్టడం, ఇవన్నీ ఒక సినిమా ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించడానికి ఒక రీజన్ అయితే, సినిమా సక్సెస్ అవ్వడానికి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ రాబట్టడానికి సినిమా కంటెంటే మెయిన్ రీజన్. ఏదేమైనప్పటికీ రవితేజ కూడా ఈ సినిమా ఇంతటి భారీ సక్సెస్ ని సాధిస్తుంది అని ఊహించి ఉండడేమో, ఈవెన్ మూవీ టీం కూడా ఊహించి ఉండదేమో. కానీ సినిమా మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో సక్సెస్ఫుల్ రన్ తోటి దూసుకుపోతుంది. కేవలం 2 రోజుల్లోనే మూవీకి జరిగిన బిజినెస్ లో 75% రాబట్టడం అంటే చిన్న విషయం అయితే కాదు. ఫైనల్ గా ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.